హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడి ఛానల్లో ఈరోజు ఒక కొత్త వీడియో పోస్ట్ చేశారు కదండి, 6 hours ఎగో. వీడు జైల్లో ఉన్నాడు. మరి వీడి ఛానల్లో వీడియోస్ ఎవరు పోస్ట్ చేస్తున్నారు? సరే, మనం ఆ టాపిక్ తర్వాత మాట్లాడదాము. ఈ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో విందాం. మీరు బిల్ గేట్స్ తీసుకున్నా, మార్క్ జుకర్బర్గ్ తీసుకున్నా, లేకుంటే పెద్దవాళ్ళని ఎవరు తీసుకున్నా, లేకుంటే వారెన్ బఫెట్ తీసుకున్నా, ఇప్పుడు ఈ ముగ్గురు లైవే కదా, వాళ్ళ స్టైల్ ఒకసారి కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేయండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఏమన్నాడు? గూగుల్ సెర్చ్ చేయండి అని. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్, వీడిదంతా యూట్యూబ్ నాలెడ్జ్, గూగుల్ నాలెడ్జ్ అని. వీడు సెర్చ్ చేసి అవన్నీ నోట్ చేసుకొని ఇట్లా వీడియోస్ చేసి చెప్తూ ఉంటాడనమాట. వీడి యూట్యూబ్ వీడియోస్ అయినా, ఇలా కంటెంట్ అయినా, లేకపోతే స్టోరీస్ అయినా, లేకపోతే రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో టాపిక్ అయినా, మొత్తం ఏదైనా సరే వీడిది మొత్తం గూగుల్ అండ్ యూట్యూబ్ సర్చింగ్ నాలెడ్జ్ అంతా రాసుకోవడం, బట్టి పట్టడం, చెప్పడం అనమాట. అదే ఈ వీడియోలో కూడా చెప్తున్నాడు, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి అని. జులై మూవీలో బ్రహ్మానందం గురించి రాజేంద్ర ప్రసాద్ది ఒక డైలాగ్ ఉంటుంది కదండి. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడైనా సరే దొంగతనం చేసి వెంటనే దొరికిపోవటం వాడి ప్రత్యేకత అని. వీడు కూడా అదే టైప్ అనమాట. మనం వీడి గురించి ఏవైతే నిజాలు చెప్తూ ఉంటామో మనం చెప్పే వాటన్నిటికీ వీడు ఇట్లాగా వాడి వీడియోల్లోనే ప్రూఫ్లతో ఇలా దొరికిపోతూ ఉంటాడనమాట. ఇది వీడి ప్రత్యేకత అనమాట. ఈ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓల్డ్ వీడియో, ఇది ఓల్డ్ వీడియో అని క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. గుడ్ మార్నింగ్, ఎవరో ఆంజనేయులు అంట, ఏఆర్ఈసీ మెంబర్ అంట, మీ ఫోన్ కలవట్లేదు ప్లీజ్ రిప్లై అంట. వాడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడండి ఆంజనేయులు గారు. సో మీకు జైలు నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడులేండి. మీరు ఏఆర్ఈసీ మెంబర్ అంటే మీరు అసోసియేట్ అనమాట. వాడు జైలు నుంచి బయటికి రాగానే ఒక 20-30 ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసేసి అందరికీ తలా ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తాడు. మీరు అందరూ హ్యాపీగా బిజినెస్ చేసుకుందరు. బిల్డర్స్ అందరూ నిన్న చెప్తున్నాడు కదా, బిల్డర్స్ ఫ్లాట్స్ సేల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ అసలు మీమాంసా శివకుమార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలుకి మీమాంసా శివకుమార్ లేకపోతే రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా పడిపోయింది. ఆయన తప్ప ఇంకెవరూ సేల్ చేయలేరు రియల్ ఎస్టేట్ మార్కెట్ని. ఆయన తప్ప ఇంకెవరు గట్టెక్కించలేరు. ఇంకా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్లే లేరు. కోట్లు స్కాములు చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్న వాడే కావాలి మాకు మార్కెటింగ్ చేయడానికి అని బిల్డర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మళ్ళీ వాడు పాపం రెండోసారి జైలుకి వెళ్ళాడు కదా, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని వాడికి ఇస్తారు. వాడు వచ్చేసి మీ అందరికీ తలా ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయండి ఆంజనేయులు గారు. నెక్స్ట్, యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ కీపింగ్ ద కమ్యూనిటీ. సో ఈ వీడియోస్ పెడుతున్నది వేరే వాళ్ళు అనమాట. ఎవరో వాడికి సంబంధించి ఒక హెల్పరు ఈ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తున్నారు. అతను మంచి పని చేస్తున్నాడు అని ఇతను ఎవరో మెసేజ్ పెడుతున్నారు. సో అతను ఎవరో ఇతనికి తెలుసు అనమాట, అతను చేస్తున్నది ఎవరు అనేది. ఇంత గ్రేట్ జాబ్ చేస్తున్న అతని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే బాగుండేది కదా. అతని పేరు, అతనికి సంబంధించిన ఫోన్ నెంబరో అడ్రస్ ఏదైనా పెట్టుంటే బాగుండేది కదా. అతనికి కూడా అందరూ థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు కదా పర్సనల్గా. మనం కూడా అతని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఉండేవాళ్ళం కదా. మరి ఇంత గొప్ప పని చేసే వాళ్ళకి మనం ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. అతను అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ వీడియోస్ కూడా చేయాలి మనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరో అతను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మన వీడియో కింద కామెంట్ చేయండి, మనం కూడా అతన్ని సత్కరిద్దాము. గూడూరి సంధ్య అంట, నరేందర్ గుంటక. ఇతను మన ఛానల్లో కూడా ఒక కామెంట్ పెడితే ఇతనికి మనం రిప్లై ఇచ్చాం కదా, పాండవులు కౌరవులు అని. సో ఇతను చాలా వర్రీ అవుతున్నాడు అనమాట వాడి గురించి. సో ఓ పని చేస్తే పోయిద్ది, జైల్లో అతనికి కంపెనీకి ఇతను కూడా పంపిస్తే హ్యాపీగా వాడి గురించి వర్రీ అవ్వకుండా పక్కనే ఉండి చూసుకుంటాడు. సాక్ష్యాలతో సంబంధం లేకుండా, నిజమేది అబద్ధమేది తెలుసుకోకుండా, ఎవరు మోసం చేశారు ఎవరు మోసపోయారు తెలుసుకోకుండా ఇలాంటి విధవల్ని సపోర్ట్ చేసే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు సమాజంలో ఇంకా వాడు మోసాలు చేస్తూనే ఉంటాడు. మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.